ఎన్టీఆర్ నా అన్న కొడుకు కాదంటూ సంచలన నిజాలు బయటపెట్టింది పురంధరేశ్వరి. పురంధరేశ్వరి గురించి మనకు తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నా అన్న కొడుకు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన నిజంగా సాక్షాత్తు మా నాన్నతో సమానం. ఎందుకంటే ఆయనకి పేరు పెట్టి ఇంత మరి అద్భుతమైనటువంటి లైఫ్‌ని క్రియేట్ చేసి ఆయన నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారు అంటే దానికంటూ ఒక అదృష్టం ఉండాలి అని చెప్పొచ్చు. సో, అలాంటి అదృష్టవంతుడైతే మన జూనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ గారు తనకి పేరు పెట్టి అలాగే అంత గొప్ప స్థానాన్ని అయితే ఇచ్చారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆ గొప్ప స్థానంలో అయితే చాలా పదిలంగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ తన అన్న కొడుకు కాదన్న విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె చెప్పడం వెనుక కేవలం ఆయన హరికృష్ణ గారి కుమారుడు, మా అన్న కుమారుడు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఫ్యూచర్ అధినేత అవ్వాలనేదే మా కోరిక అంటూ చెప్తోంది పురంధరేశ్వరి. సో, పురంధరేశ్వరి కోరిక మేరకు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని అందరూ చెప్తున్నారు. అత్త తలుచుకుంటే అల్లుడు రాలేరా? అలాగే అత్త వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఎన్టీఆర్ వస్తారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన అన్న కొడుకు మాత్రమే కాదని రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఏపీలో మంచి విజయం సాధించి భవిష్యత్తు నిర్దేశించే నాయకుడిగా ఎన్టీఆర్ రావాలని కోరుకుంటోంది. మొత్తానికి పురంధరేశ్వరి అయితే నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అక్కడ మరి వీటికి సంబంధించిన విషయాలపై తీర్థం అందించేలా అయితే చెప్తారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అంతేకాకుండా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ గురించి పురంధరేశ్వరి ఇంత గొప్పగా చెప్తుందా